ఇష్టాపురం కోవాడికి చెందిన వారిగా ఎంత ఆయిల్ ఉన్నది కావాలి, కాసేపట్లో కాదు. ఆయిల్ కాదు, గ్యాస్ ఎంత ఉంటుంది? उठवाना है उसको। हाँ उठा रहे हैं भाग रहे हैं। ना ये पक पिल्ले ब्लॉक అది ఈరోజు ఉదయం 5:45కి జరిగిందంటున్నారండి. ఈ దక్షిణ ఇండస్ట్రీని ఒక చిన్న ఇండస్ట్రీ, ఇది ప్లాస్టిక్ వేస్ట్ నుంచి ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. పైరోసిస్ అనే ఆయిల్ వస్తుంది, దాన్ని వేరే దీనికి మళ్ళీ వాడతారు. ఆ ఆయిల్ తీసేయడానికి చిన్న ఇండస్ట్రీ ఇది. ఇంక 7 వర్కర్సే పనిచేస్తారు డే టైం అయితే. నైట్ టైం అయితే ఒక ఆపరేటర్, ఒక ఫిట్టర్ మాత్రమే ఉంటారు. ఈ గత రాత్రి కూడా ఒక ఆపరేటర్, ఒక ఫిట్టర్ ఉన్నారు. ఉదయనేసి 5:40 క్లెయిమ్స్ వచ్చినాయి. అది ఎలా వచ్చింది, ఎలా జరిగింది అనేది కన్సర్న్ డిపార్ట్మెంట్ నుంచి వస్తున్నారు. ఫ్యాక్టరీ సెన్సిటర్ గారు వెరిఫై చేస్తున్నారు. రీజన్ ఆయన చెప్తారు. దీంట్లో క్లెయిమ్స్ వచ్చి ఇద్దరు అక్కడికక్కడ చనిపోయారు, బాగా కాలిపోయింది. ఇద్దరు పేర్లు కూడా ఐడెంటిఫై చేశారంటే ఒక ఆయన వేపాటి వెంకటేష్ అని, ఆయన ఫిట్టరు. ఇంకొకరు ఆపరేటరు, ఆయన త్రినాథ్. ఇద్దరు, ఒకరు గోవాడ చోడవరం దగ్గర, ఇంకొకరు ఖచ్చితంగా. ఇద్దరిని బాడీ రెండింటినీ కేజీసీ పంపించారండి. తదుపరి ఫైర్ కంట్రోల్ అయింది. ఫైర్ వెంటనే కంట్రోల్ అయిపోయింది. ఫైర్ యాక్సిడెంట్ కంట్రోల్ అయిపోయింది. గ్లౌజులు తీసుకుని సార్ దానికి ఏదో క్లాత్ ఉండాలి సార్, పరదాన్ని చూడండి. దేవరాజు ప్లాస్టిక్ కవర్ పర్లేదు.